అనకాపల్లిలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఉద్వేగభరితమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రి అమర్నాథ్ కూడా తన ప్రసంగంలో అనేక సున్నిహితమైన అంశాలను మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ ను పార్టీ కేడర్కు పరిచయం చేయడంతో పాటు ఇప్పటి వరకు తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి అమర్నాథ్ నా గుండె బరువెక్కిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కానీ అనకాపల్లి ప్రాంత ప్రజలు నాపై చూపిన అభిమానాన్ని, ఆప్యాయతను మర్చిపోలేక బాధను దిగమింగుకుంటున్నానని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాను పనిచేయాల్సి ఉందని, ఆయన ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని వ్యాఖ్యానించారు. లక్ష్య సాధనలో ఎక్కడ పనిచేసినా మీలో ఒకరిగా ఉంటానని హామీ ఇస్తున్నానంటూ మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే అనకాపల్లి ప్రజలు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చారన్నారు. గుడివాడ కుటుంబం పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా అనకాపల్లి ప్రజలు తనను ఆదరించారని అమర్నాథ్ చెప్పారు. ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెల్లో మీరు ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు ఉంటారు. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇది నాకే కాదు,
నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఇంకా నవ్వులు తిరుగుతున్నారన్నా లేకపోతే ఇంకోటన్నా దానికి కారణం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. ఉన్నా లేకపోయినా ఆ పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం వాళ్ళకి రావాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా బాధాభివందనలు తెలియజేసుకుంటూ మనందరినీ కూడా చాలా మంది నేను ఒక మాట తప్పాను. తిరుపతి గెలిచినటువంటి సంపదలను తిరుపతి తీసుకెళ్తారన్నా ఈ వచ్చే 2 నెలల్లో ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా తిరుపతి తీసుకెళ్ళాలి. సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా అనే మీద ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే 6 నెలల్లోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కరెక్ట్గా అటెక్లో ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది. ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ అందరినీ కూడా తిరుపతి తీసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా దగ్గర నుండి దర్శనం చేయించాల్సినటువంటి ఒక మీ హామీ ఉండిపోయింది. అది కూడా తీరుస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.